ముస్లిం ఆస్తుల నష్టానికి వక్ఫ్ అధికారులే కారణం. అన్యాక్రాంతాలపై ముఖ్యమంత్రికి వివరిస్తే ప్రభుత్వ ఖాజీని సస్పెండ్ చేయడం దారుణం. రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాట్ కన్వీనర్ అల్తాఫ్ బాబా, అంజుమన్, ఖాజీ, మసీదు, దర్గా భూములన్నీ ముస్లిం మైనారిటీ భూములని, ఆ తరువాతే అవి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని అన్నారు రాష్ట్ర అహ్లే సున్నతుల్ జమాట్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. ముస్లిం మైనారిటీల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ముఖ్యమంత్రిని కలిస్తే వక్ఫ్ అధికారులు కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఖాజీ హబీబుల్లా హుసేనీను సస్పెండ్ చేయటం దారుణమని తెలిపారు. వేల కోట్ల ఆస్తులు ఉండి కూడా ముస్లింలు పేదరికంలో ఉండటానికి కారణం ఎవరని ప్రశ్నించారు. కనీసం ఇల్లు లేక ముస్లింలంటే అద్దె ఇల్లు లభించగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా ముస్లిం మైనారిటీల తలరాతలు మాత్రం మాట్టంలేదని తెలిపారు. ముస్లిం మైనారిటీల రక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ సంస్థ మైనారిటీ భూములు ఇష్టానుసారంగా ఎక్వేర్ పేరుతో అన్యాక్రాంతమవుతుంటే వక్ఫ్ సంస్థలో బాధ్యతగల వ్యక్తులు మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని దుయ్యబట్టారు. విజయవాడ పోరంకి సీతారాంపురం, నారాయణపురం కాలనీ 50 ఎకరాలు కేవలం 80,000కు ఎకరం చొప్పున రాఘవ ఎస్టేట్కు, నిడమనూరు ఖాజీమణ్యం అతి తక్కువ ధర ఎకరం 6 లక్షలకు 40 ఎకరాలు ధారాదప్పం చేసింది ఎవరని అన్నారు. తాడిగడప ఖాజీ మణ్యం భూములకు ఎన్ఓసీ అధికారులు ఎందుకిచ్చారని, మైనారిటీ భూములు అతి తక్కువ ధరకు తీసుకొని కోట్ల రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ దారుణం జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు తీసుకున్న వక్ఫ్ భూముల వలన మైనారిటీలకు ఏమైనా లాభం జరిగిందా? పరిశ్రమలు నిర్మించి ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చారా? మా భూములు తీసుకొని వ్యాపారాలు చేసుకొని కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించవచ్చు, మైనారిటీలు మాత్రం ఫకీర్లుగా మిగిలిపోవాలి. ఇదేనా ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. మా హక్కుల కోసం, మా భూములు కాపాడుకోవడం కోసం రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చెయ్యాలా? ఈ దుర్మార్గం ఎందుకు? ఇంత వివక్ష దేనికి? ఆదాయం వచ్చే దర్గాలన్నీ వక్ఫ్ చేతిలో ఉన్న మాట వాస్తవం కాదా? కోట్ల రూపాయల విలువైన ఆస్తుల కోసం ముద్దవల్లీలను సస్పెండ్ చేయటం మీ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసమేనా అని సమాధానం చెప్పాలన్నారు. ముస్లింలను అణచివేసే విధానం కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా హెచ్చరించారు.